ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకులు ఖాయమయ్యాయా? అంబానీ పెళ్లిలో బయటపడ్డ మనస్పర్ధలు దీనికి నిదర్శనమా? అనంత్ అంబానీ పెళ్లితో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకుల వ్యవహారంపై నెటిజన్లు చేస్తున్న కమెంట్స్ ఏంటి? ఐశ్వర్య, ఆరాధ్య బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా సెపరేట్ గా కనిపించడంతో బయటకొస్తున్న వార్తలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అనంత్ అంబానీ పెళ్లితో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకుల వ్యవహారం బయటపడిందా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పెళ్లిలో ఐశ్వర్య, అభిషేక్ల తీరు చూసి వీరిద్దరూ విడిపోయారంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే గత కొద్ది రోజుల నుండి దేశమంతా అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుకుంటోంది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం నిన్న జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది. జూలై 3 నుంచి మొదలైన ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలంతా హంగామా చేశారు. ఇక శుక్రవారం జరిగిన పెళ్లికి ఇండియన్ మూవీ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్, ఉపాసన దంపతులు వెళ్లారు. ఇక అంబానీ ఇంట ఎలాంటి వేడుక ఏదైనా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ తప్పకుండా హాజరవుతోంది. తాజాగా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం అనంత్, రాధిక వివాహానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ ఎంతో కాలంగా క్లారిటీ లేని ఓ అంశంపై స్పష్టత వచ్చిందంటున్నారు నెటిజన్లు. అదే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు. కొంతకాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల డైవర్స్ రూమర్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. వారిద్దరూ విడిపోతున్నారంటూ తరచూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై బచ్చన్ కపుల్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ డైవర్స్ వార్తలకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు వార్తల్లో నిలిచాయి. దీని కారణం ఐశ్వర్య బచ్చన్ ఫ్యామిలీతో కలిసి రాకపోవడమే. కుటుంబ సమేతంగా వచ్చిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫోటోల్లో ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య మిస్ అయ్యారు. అంతేకాదు భార్య, కూతురు వెంట అభిషేక్ కూడా కనిపించలేదు. ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఫోటోలు కూడా వేరువేరుగా దిగారు. మొదట ఐశ్వర్య, ఆరాధ్యులు రాగా సపరేట్ గా కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఆ తర్వాత అమితాబ్ తన భార్య జయ బచ్చన్, కూతురు, మనవరాలు, మనవడితో పాటు అభిషేక్ బచ్చన్ తో వచ్చారు. వీరంతా కలిసి ఫ్యామిలీగా ఫోటోలు దిగారు. కానీ ఐశ్వర్య, ఆరాధ్యులు మాత్రం వారితో కనిపించలేదు. ఒకే పెళ్లికి హాజరై కూడా వేరువేరుగా రావడంతో అందరి దృష్టి బచ్చన్ ఫ్యామిలీ పైనే పడింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ల విడాకులపై మరోసారి చర్చ మొదలైంది. వీరి వ్యవహారం చూస్తుంటే విడిపోయినట్టుగానే ఉన్నారని నెటిజన్లు తేల్చేస్తున్నారు. వీరిద్దరూ విడిపోవడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు. మరి ఈసారి ఐశ్వర్య, అభిషేక్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. డైవర్స్ ని తేల్చేస్తారా లేక మరో ఫ్యామిలీ పిక్ షేర్ చేసి అందరినీ కూల్ చేస్తారో చూడాలి.